హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? రండి, బీరకాయ మెంతికూర వండుకుందాం. చాలా బాగుంటుందండి. బీరకాయ మెంతికూర ఎప్పుడైనా వండుకున్నారా మీరు? ఒకసారి వండుకుందాం రండి. బీరకాయలో మెంతికూర వేస్తే టేస్టీగా చాలా బాగుంటుంది. కొన్ని పాలు కూడా పోయాలి. రండి వండుకుందాం. బీరకాయ ముక్కలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మెంతికూర అన్నీ రెడీ పెట్టుకున్నా. ఇప్పుడు కళాయి పొయ్యి మీద పెట్టి తాలింపులో ఉల్లిగడ్డలు, తాలింపు గింజలు, పచ్చిమిరపకాయలు వేసాక మెంతికూర వేసుకోవాలండి. మెంతికూర వేసుకొని మెంతికూర అలా మగ్గిన తర్వాత అప్పుడు మగ్గకపోతే మెంతికూర చేదు ఉంటుందండి. మగ్గితే చాలా టేస్ట్ ఉంటుంది. అసలు ఇల్లంతా వాసన, గుమగుమ వాసన వచ్చిందండి. చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మెంతికూర కంపల్సరీ రోజు కొంచెం వేసుకుంటేనే మంచిదండి. మగ్గినాక కొంచెం ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని కొంచెం దాన్ని కలుపుకొని, పసుపు ఆయిల్లో కలిసిన తర్వాత అప్పుడు బీరకాయ ముక్కలు వేసుకోవాలి. సిమ్లోనే వండుకుంటే బాగుంటుందండి కూర. హైలో పెడితే మాడిపోతుంది, టేస్ట్ బాగోదు. ఒకసారి సిమ్లో వండుకోండి, ఒకసారి హైలో వండుకొని చూడండి, మీకే తెలుస్తుంది టేస్టు. ఒక స్పూన్ ఉప్పు వేస్తున్నా అండి. ఉప్పు వేస్తే బీరకాయలో నీరంతా బయటకు వచ్చి తొందరగా మంచిగా ఉడుకుద్ది. అది చూడండి, కూర ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం పాలు పోసుకోవాలండి. దాంట్లో బాగా టేస్టీగా ఉంటుంది పాలు పోసుకుంటే. కొన్ని పాలు పోసి కొంచెం ఉడకనియాలి. ఎంత ఒక 2 మినిట్స్ అయితే చాలు. పాలు పోసి మూత పెట్టేసి 2 మినిట్స్ కొంచెం ఉడికితే ఆ పాలన్నీ ఇంకిపోతాయి. బాగుంటుంది అన్నమాట టేస్టు. చాలా బాగుంటుందండి బీరకాయలో పాలు పోస్తే. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలండి దాంట్లో. అంతే, మెంతికూర బీరకాయ రెడీ. మీకు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ బాయ్.